చెయ్యండి అమ్మా. స్తుతునాయన 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 పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల మహారాజా మీ బంగారు పాదాలకి వందనాలు ముద్దులు స్తుతులు స్తోత్రాలు నాయన అయ్యా 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 మరొక దినము నాయన ఈరోజు 16వ దినము నాయన ఈ యొక్క అన్నిటికీ కుదురుబాటు కాలములు ప్రార్థన జూమ్ కాలు ప్రారంభించి అయ్యా నువ్వు అద్భుతంగా జరిగిస్తున్నావు వందనాలు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు నాయన అయ్యా నీ అనాథ కాల సంకల్పంలో ప్రభువా ఇదిగో నాయన ఎక్కుదురుబాటు ప్రార్థన నియమించావని నమ్ముతున్నాము దేవా అయా నువ్వు భూమి మీద నాయన అన్నిటికీ కుదురుబాటు కాలంలో వస్తే తప్ప దేవా ఇదిగో తండ్రి నువ్వు భూమి మీదకి రావు నాయన అయ్యా ఈనాడు ముఖ్యంగా ప్రభువా సార్వత్రిక క్రీస్తు సంఘము నాయన కుదురుబాటు లేకుండా ఉన్నది ఎలా పడితే అలాగ బోధులు బోధించుకుంటూ మానవ కల్పిత బోధులు లేఖన వ్యతిరేకమైన బోధులు నాయన దేవా ఇజబెలు బోధులు నాయన ఇదిగో సంఘాలలో తండ్రి యథేచ్ఛగా సాగుతున్నాయి పరిశుద్ధాత్మ దేవుడా మీరు నియమించారు తండ్రి ప్రవక్తను నాయన ప్రవక్తను గుర్తెరిగే కన్నులు సార్వత్రిక క్రీస్తు సంఘానికి దేవా మీరే తండ్రి ఇదిగో నాయన ప్రత్యక్షత కలుగునుగా కానీ మేము ప్రార్థిస్తున్నాము దేవా అయ్యా అందు నిమిత్తము నాయన మెయిన్ ఉద్దేశము ప్రభువా నాయన రెండవది ప్రభు మా భారతదేశంలో నాయన దేవా చీకటి తండ్రి యథేచ్ఛగా పరిపాలిస్తా ఉంది అయ్యా అయ్యా ఇదిగో రాజుల్లోను అధికారుల్లోనూ ఉండి ప్రభువా ఇదిగో తండ్రి నాయన రాజ్యాంగానికి వ్యతిరేకంగా తండ్రి నల్ల చట్టాలు తీసుకురావాలని బలహీనలను వాడుకొని ప్రభువా అయ్యా ఇదిగో తండ్రి దేశమును నాయన ఇదిగో రకరకాలుగా ప్రభువా మతోన్మాదుల దాడులతో ప్రభువా అయ్యా ఇదిగో క్రైస్తవులను భయపెట్టాలని అయ్యా బడుగు బలహీన వర్గాలను తండ్రి ఇదిగో నాయన భయపెట్టాలని నాయన ఇదిగో ప్రభువా అగ్రవర్ణాలే తండ్రి ఇదిగో రాజ్యాధికారాలు అందుకోవాలని అన్యాయాన్ని తీసుకొచ్చి ప్రభువా ఇదిగో పరిపాలన చెయ్యాలని రకరకాలుగా తండ్రి ఇదిగో నాయన ప్రభుత్వము తండ్రి ఏలికలు ఏకీభవించి సృష్టికర్త నీకును నీ పిల్లలకును వ్యతిరేకముగా తండ్రి పరిపాలన చెయ్యాలని ప్రభు ఉద్దేశపూర్వకంగా తండ్రి ఇదిగో నాయన రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడా ఈ కుదురుబాటు కాలంలో ప్రార్థన నాయన మీరు నియమించారు మా భారతదేశం కొరకు అయ్యా ఈ ప్రార్థనకు ఉపక్రమిస్తుండగా దేవా సహాయము చేయండి పరిశుద్ధాత్మ దేవుడా ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి మీద నీ భారము పెట్టి నాయన ఈ ప్రార్థన నాయన చిత్తానుసారమైన ప్రార్థన గనుక మీరే ప్రభు ఆమె నన్ను పలుకుటకు దిగిరండి పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు ముఖ్యంగా నడిపిస్తున్న దైవజనులు మీ వశంలో పెట్టుకుని నాయన అయా పరిశుద్ధాత్మ కార్యము జరుగులాగన ప్రభువా ప్రతి ఒక్కరిలో కూడా తండ్రి మీరు కార్యసిద్ధి కలుగు చేయమని అయ్యా ఏ ఏ రాష్ట్రం కోసం ప్రార్థన నాయన నీ దైవజనులు పూనుకున్నారు ఆ రాష్ట్రాలను జిల్లాలను పట్టణాలను తండ్రి గ్రామాలను నాయన జనాభాని ఎత్తి పట్టుకుంటుండగా ఎమ్మెల్యేలను ఎంపీలను ఎత్తి పట్టుకుంటుండగా సహాయము చేయండి పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా దీనికి నాయన ఇదిగో ముఖ్య కారకులైన దైవజనులు జకరియా పాస్టర్ గారిని మా నాయకులు సైమన్ పాస్టర్ గారిని మరొకసారి మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి వారిలో మీరుంచి నీ భారం కొరకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ జూమ్ కాల్లో ఇంకా అనేక మంది కలిసి ప్రభా ఈ కుదురుబాటు కాలంలో ప్రార్థన ద్వారా దీవించబట్టుకు సహాయము చేయండి దేవా వారి ఆధ్యాత్మిక జీవితంలో తండ్రి ఇదిగో ఒక ఉన్నతమైన తండ్రి స్థానంలోనికి ప్రభా ఇదిగో నాయన ప్రవేశించుటకు సహాయము చేయండి పరిశుధాత్మ దేవుడా మీ బంగారు పాదాలకి ముద్దులు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ప్రార్థన ప్రారంభించుకుంటుండగా ఈ అల్పురాలు ప్రార్థనతో నాయనదిగో ప్రారంభ ప్రార్థనతో నడిపించుకుంటుండగా సహాయము చేసి మిగిలిన వారందరినీ కూడా మీరు అద్భుతంగా తండ్రి ప్రార్థనలో నడిపించమని మీకే స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ నజరేయుడగు యేసు క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ పాస్టర్ గారు అర్థం చేసి సహకరించిన శరణమ్మ గారికి వందనాలు. ఆ, మనకి ఇక్కడ డిస్ప్లేలో మనకి జకరణ్య తమ్ముడు. అని ఇప్పుడు ఒకరు ఒక జిల్లా కోసం ప్రార్థన చేస్తారని అంతేనా? అంతే అంతే ఇప్పుడు బండారు జిల్లా అని పెట్టారు ఇక్కడ. అంతే.
ఓకే ఓకే. నాగపూర్ రాష్ట్రం అనేది మహారాష్ట్రలోని బండారు జిల్లా. ఓకే. ఓకే అమ్మ. దయచేసి ప్రార్థనలకి పేర్చి వాళ్ళు గమనించండి. ఇప్పుడు డిస్ప్లేలో వచ్చింది కాబట్టి ఆ డిస్ప్లేలో మహారాష్ట్ర రాష్ట్రం కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. అందులో ఉన్న ఒక జిల్లా బండారు జిల్లా. అందులో ఉన్న జనాభా, మండలాలు, కలెక్టర్ గారులు ఇవన్నీ కూడా డిస్ప్లేలు అవుతున్నాయి. దయచేసి ఇతర రాష్ట్రాల పరిచయ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మనం ఎవరో ఒకరు ప్రేరేపించిన వాళ్ళు బండారు జిల్లా కోసం ప్రార్థన చేయగా మనం చేస్తున్నాం. ఒకరు ప్రార్థనలు నడిపించడం బండారు జిల్లా. హలో, ప్రైజ్ లార్డ్ అయ్యగారు, నా వాయిస్ వినబడుతుందండి? వినపడుతుంది. దేవా, నీకే స్తోత్రం తండ్రి, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. సర్వోన్నతుడా నీకే స్తోత్రము, సర్వాధికారి నీకే స్తోత్రము. పరలోకమందున్న మా యేసుక్రీస్తు ప్రభువా నీకే స్తోత్రము. వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్న నా తండ్రి నీకే స్తోత్రం అయ్యా. మరణించినాను అయా, సజీవుడివై యుగ యుగములు కూడా జీవిస్తున్న జీవాధిపతి నీకే స్తోత్రము. యేసు, గడిచిన కాలం అంతా నీ కృపతో, నీ దయతో, నీ బాహు బలముతోనే నీ బిడ్డలమైన మమ్మల్ని తప్పించినందుకు, రక్షించినందుకు కోట్లాది కృతజ్ఞతలు ప్రభువా. యువదయ కాల సమయంలో ఈ కుదురుబాటు ఆయా కాలాల ప్రార్థనలో నన్నును జ్ఞాపకం చేసుకున్నందుకై వందనాలు ప్రభు, వందనాలు ప్రభువా. ప్రార్థన చేయటాకే పూనుకున్న మా అందరి మీద కూడా ప్రభువా నీ ఆత్మను ఉంచండి, విజ్ఞాపనాత్మను మా మీదన కుమ్మరించండి. అందరూ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారే తండ్రి. ఏక మనసుతో, ఏకాత్మతో ప్రార్థన చేయటకు నీవే దిగి వచ్చి నీ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. మరి ముఖ్యంగా తండ్రి అయ్యా వందనాలు. ఇదిగో బండారా జిల్లా కోసము యేసయ్యా నీ పాదాల దగ్గరికి వచ్చి ఉన్నాం దేవా. దయతో జ్ఞాపకం చేసుకోవ తండ్రి. అక్కడున్న జనంబా తండ్రి యేసయ్యా వందనాలు బాబు, జ్ఞాపకం చేసుకోండి దేవా. నీకే వందనాలు. అక్కడ ఎంతమంది జనాభా ఉన్నారో, స్త్రీలేమి, పురుషులేమి, చిన్నవారేమి, పెద్దవారేమి, కొద్దివారేమి, గొప్పవారేమి, అందరినీ నీ ఆత్మ చేత దర్శించండి దేవా. నేను ఎరగక నశించిపోతున్న జనంగం ఉన్నారు, నేను ఎరిగి కూడా నశించిపోతున్న వారు ఉన్నారు. దయతో జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ ప్రజలు ప్రభువా, నువ్వు కని ఉన్నావు కదా ప్రభువా. అయ్యా, నువ్వు కనినా నీ బిడ్డలు ప్రభువా, నేను ఎరగక, సత్యము వెరగక దేవా, లోక రక్షకుడిని తెలుసుకోక నశించిపోతున్న జనంగా ఉన్నారు ప్రభువా. అక్కడ దయతో విడిపించండి ప్రభువా, నీ నామంలో విడిపించండి. అక్కడున్న ప్రజలను బంధకాల నుండి విడిపించండి, దుష్టుడి నుండి విడిపించు, దురాత్మల నుండి విడిపించు, సైతాను శక్తుల నుండి విడిపించు. అయ్యా వందనాలు ప్రభువా. సత్యము అక్కడికి వెళ్ళుటకు సహాయము చేయండి అయ్యా. అక్కడ నీ స్వార్థను ప్రభు అందరి మనుషులకు, అందరి ప్రజలకు, అందరి జనాంగానికి నీ సత్య సువార్త అందటాకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అక్కడ ప్రార్థించే వారిని లేపండి, ప్రకటించే వారిని లేపండి, సువార్థికులను లేపండి, బోధకులను కూడా దయతో లేపండి. ఆ జనాంగము తండ్రి నీ చేతులకి అప్పగించబడటాకు సహాయం చేయి యేసయ్యా. అక్కడ ఉన్న మనుషులందరూ కాపాడబడాలి ప్రభువా, విడుదల పొందాలి ప్రభువా, మారు మనసు పొందాలి తండ్రి, రక్షణ పొందాలి ప్రభువా. నీ రక్షణ వాడలో వారు కట్టబడటాకు సహాయం చేయి. ప్రతి కుటుంబాన్ని దర్శించి అక్కడ ఉన్న ఆయా జాతి ప్రజలను దయతో దర్శించమని ప్రార్థిస్తున్నానయ్యా. వందనాలు. అక్కడ నీకే వందనాలు ప్రభువా, వందనాలు. మండలాల ప్రభువా 64 మండలాలకు ఉన్నాయి ప్రభువా. దయతో జ్ఞాపకం చేసుకో. ప్రతి మండలాన్ని దయతో దర్శించండి, ప్రతి మండలాన్ని కూడా నీవే కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే వందనాలు. అక్కడ ఉన్న తండ్రి నీకే వందనాలు ప్రభువా. గ్రామాలను కూడా దయతో జ్ఞాపకం చేసుకోండి. 800 ప్రభు 66 గ్రామాలు ఉన్నాయి ప్రభువా. వారిని కూడా దయతో జ్ఞాపకం చేసుకో. ప్రతి గ్రామము తండ్రి నీ చేతులకి
అప్పగించబడాలి ప్రభా. ప్రతి గ్రామము దర్శించబడాలి ప్రభా. ప్రతి గ్రామము క్రైస్తవ గ్రామముగా మార్చబడటాకు కృపనుంచండి. ప్రతి గ్రామము సత్యమందు ప్రతిష్ఠింపబడటాకు కృపనుంచండి. ప్రతి గ్రామము బాబు రక్షించబడటాకు నీవే సహాయము చెయ్యండి. అక్కడున్న అధికారులు ప్రభు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా కలెక్టర్లు ఉన్నారు ప్రభా, దయతో జ్ఞాపకం చేసుకోండి. అయ్యా అక్కడ ఎమ్మెల్యేలు 3 ఉన్నారు ప్రభా, దయతో జ్ఞాపకం చేసుకోండి. అధికారులు అయిన వారు మంచివారు అయితేనే తండ్రి ప్రజలను దయతో పరిపాలన చేస్తారు ప్రభా. అధికారులు కూడా మారు మనసును అనుగ్రహించండి. నీ రక్షణను కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా. క్రైస్తవులు అధికారులుగా ఉండుటకు సహాయము చేయండి. దేవా వందనాలు ప్రభా, వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకే వందనన్నారు. అక్కడ ఉన్న జనాంగం మీద, మండలాల మీద, గ్రామాల మీద, కలెక్టర్ల మీద, ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద నీ రక్తాన్ని నేను ప్రోక్షించుకొనుచుండగా నీ నామములో కాపాడబడటకు సాయం చేయి. మరి ముఖ్యంగా ఆ గ్రామం మతం మాదుల దాడుల నుండి విడుదల పొందుటకు సహాయము చేయండి దేవా. RSS వారి దాడుల నుండి కూడా విడుదల పొందుటకు సహాయము చేయండి దేవా. నేను ఎరిగి నశించిపోతున్నట్లయితే రక్షించండి. నేను ఎరగక నశించిపోతున్నట్లయితే దయతో రక్షించండి. అయ్యా నీకు వందనాలు ప్రభా, వందనాలు. నీ బిడ్డలమైన మమ్మను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా దీనిని నడిపిస్తున్న నీ సేవకులను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నానయ్యా. ఓ ప్రైగాని కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నానయ్యా. సైమన్ అయ్యగాని కూడా అయ్యా తన బృందాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నానయ్యా. నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా నీ రాకడ వరకు తండ్రి నీ సన్నిధిలో ఇలాగ నిత్యము ప్రార్థన చేసేవారుగా అనేక దేశాల కోసము, అనేక రాష్ట్రాల కోసము, భారతదేశం అంతటి కోసమే కాక ప్రపంచ దేశాల అన్నిటి కోసము ప్రార్థన చేసేవారిగా, నశించిపోతున్న ఆత్మలను రక్షించేవారిగా, రక్షకులుగా మేము అందరము ఉండుటకు సహాయం చేయమని నీ పరిశుద్ధాత్మ శక్తితోనే, నీ బలమైన అభిషేకముతోనే మమ్మను మా సేవకులను నడిపించి నీ గొప్ప కార్యాలు అంచె దినాల్లో, ఈ కడవర దినాల్లో జరిగించి నశించిపోతున్న జనంగాన్ని, నశించిపోతున్న దేశాన్ని, నశించిపోతున్న రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థన చేస్తున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి నెక్స్ట్ మహారాష్ట్రలో అమరావతి జిల్లా గురించి మరొకరు ప్రార్థన చేయండి. 5 నిమిషాలు మించకుండా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏకీభవిద్దాం. మనం మ్యూట్ లో ఉన్నా కూడా ఒకరు ప్రార్థన చేయండి. అమరావతి జిల్లా గురించి ఒకరు ప్రార్థన చేయండి. స్తుతి స్తుతి స్తోత్రం 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 పరిశుద్ధ అందరూ ఏకీభవిద్దాం. తండ్రి. ప్రేమ కలిగిన దేవానికి కోట్లాది స్తుతులు స్తోత్రము తండ్రి. మాకు ఇటు భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా యేసయ్యా. ఈ సమయన తండ్రి ప్రార్థన చేస్తుంది కదా, దీనురాలు, దరిద్రం, యోగ్యత లేని దాన్ని ప్రభువా తండ్రి, నా బలహీనతను జరిగి ఉన్న ప్రభువా తండ్రి, అయ్యా ఎటు యుక్తంగా ప్రార్థించని మాకు తెలీదు దేవా. నీవే ఉచ్చరింపు సఖ్యముగాను మూలుగులతో తండ్రి అయిన పక్షిని జ్ఞాపన దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. మేమంతా ప్రార్థన చేస్తుండగా దేవా ఆమె నన్ను పలికి ఉన్నామెందుకు నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఇదిగో నా దేవ ప్రభా, మహారాష్ట్రంలో తండ్రి 12 జిల్లాల దేవ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఆయా ప్రతి ఒక్క జిల్లాలని తండ్రి నీ కనుదృష్టి పెట్టమని వేడుకుంటున్నాం ప్రభువా. అందులో అమరావతిని జిల్లాను జ్ఞాపకం చేసుకుంది తండ్రి. అందులో ఉన్న జనాభా దేవ ప్రభా 28,88,445 జనాభా వరకు ఉన్నారు ప్రభువా. అయ్యా బిడ్డలను, ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంది తండ్రి. అందులో ఉన్న మండలాలు ప్రభువా 89 మండలాలు ఉన్నాయి ప్రభువా. అయ్యా 1789 గ్రామాలు ఉన్నాయి తండ్రి. శ్రీ చౌకర్ కఠిన్యార్ గారిని జ్ఞాపకం చేసుకుని, కలెక్టర్ గారిని ప్రభువా, అలాగే తండ్రి కమిషనర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి. చర్చిని కలంత్రి అంటే గారు ప్రభువా తండ్రి. అలాగే ఎమ్మెల్యేలు ప్రభు 8 మంది ఉన్నారు ప్రభువా. ఎంపీలు 2 ఉన్నారు ప్రభువా తండ్రి. వీరిని జ్ఞాపకం చేసుకుని దేవా, ప్రతి బిడ్డని దేవుని పాదాలు కప్పు చెప్పుకుంటున్నాము తండ్రి. అయ్యా నీవే కార్యాలు చేయని దేవా ప్రభా. అయ్యా తండ్రి ప్రతి బిడ్డ ప్రభా సత్యని మాలో నడిపించమని వేడుకుంటున్నాము ప్రభా. మాకు ఎటు రీతిగా తండ్రి నీ సన్నిధిలో ప్రభా నేను స్తుతించండి అటు గొప్ప యోగ్యతను మాకు ఇచ్చున్నావు ప్రభా. అట్టి ఆనందం, అట్టి సంతోషం ఆ బిడ్డలు కూడా అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా తండ్రి పరిశుద్ధాత్మ దేవ,
ఇదిగోనైనా నాడు తండ్రి బబులోను రాజుల దేవా ప్రభ నెబుకద్నెజరు తండ్రి నీ బిడ్డలను దేవా ప్రభ యూదులందరినీ బంధించున్నారు ప్రభా. అందులో ప్రభా అయా తండ్రి శత్రుఘ్ మెషక్ అబేద్నెగో అయా దానియేలుని దేవా ప్రభా నీ బిడ్డలను బంధించుకునే దేవా ప్రభా వారి జ్ఞానులుగా దేవా ప్రభా నువ్వు నిలబెట్టి ఉన్నావు తండ్రి. అవును దేవా ప్రభా యేసయ్య వారి ద్వారా ప్రభా అయా దేవా తండ్రి నిన్ను నువ్వు హెచ్చించుకునేలా చేస్తున్నావు ప్రభా. వందనాలు తండ్రి. వారి క్రియలు దేవ చెప్పి ఉన్నా తండ్రి ప్రభా నువ్వు గొప్ప దేవుడు అని తండ్రి. ఇదిగో నాన్న ప్రభా ఈ అమరావతి జిల్లాలో కూడా ప్రభా తండ్రి అయా శత్రుఘ్ మెషక్ అబేద్నెగో లాంటివన్నీ దానియేలు లాంటివన్నీ నిలబెట్టండి దేవా ప్రభా. అక్కడ నీ కార్యములు చేయండి తండ్రి. అయ్యా దేవా ప్రభా నువ్వు నిజమైన దేవుడు అని దేవా ప్రభా నిరూపించండి తండ్రి. అక్కడున్న వారిని దేవా ప్రభా బలపరచండి. ఈ లోకమైన జ్ఞానులు కాకుండా తండ్రి ఆనాడు పూర్వకులు ఇలాంటి గొప్ప జ్ఞానుల వల్లే నిలబెట్టండి ప్రభా తండ్రి. నీవు నిజమైన దేవుడు అని దేవా ప్రభా నిరూపించగలిగే తండ్రి. అయా స్వార్థ చేయగలరు ప్రభు. వారు కొడతారు చంపుతారని దేవ భయపడకుండా తండ్రి అయ్యా మతన్మాదులు చంపుతారేమో కొడతారేమో లగ్నంగా తింపుతారేమని ఏ ఒక్కరికి ఆ ప్రాణ భయం అనేది ఉండకుండా తండ్రి ఇలా శత్రుఘ్ మెషక్ అబేద్నెగోల ప్రభు అగ్నిలో పడిపోతున్నారు ధైర్యంగా నిలబడి ఉన్నారు. చావడానికి సిద్ధమని దేవ ప్రభు వాళ్ళు ఎలా అయితే ఉన్నారు ప్రభా అట్టి రీతిగా దేవ ప్రభా ఇలాంటి బిడ్డలను దేవ తండ్రి యొక్క అమరావతి జిల్లాలో నిలబెట్టండి ప్రభు. యేసయ్య దుర్నీతిని దేవ ప్రకిలించి వేషాలు లాంటివి నిలబెట్టండి ప్రభు. లైకతను లయం చేసిన వారు నిలబెట్టండి తండ్రి. అయ్యా దేవ అంధకార దురాత్మ శేఖర శత్రులను దేవ ప్రభు యుగ దేవత సంబంధులని దేవ ప్రభు తండ్రి. అయ్యా దేవ ప్రతి ఒక్క అనేకుల మందిని దేవ గుడితనంగా చేసిన యుగ దేవతని దేవ కూల్చివేసడానికి బలిపీఠను కూల్చివేసడానికి తండ్రి ఇలాంటి వారిని నిలబెట్టండి ప్రభు. అయ్యా అందులో ఉన్న రాజులు దేవ అధికారులు దేవ ప్రతి ఒక్కరు దేవ నీవే నిజమైన దేవుని వారి నోటి నుంచి పలికించి మనం వేడుకుంటున్నాం ప్రభు. ఆనాడు దానియేలు ప్రభు కలభావం చెప్పగల తండ్రి ప్రతి ఒక్కరు తల దించుకున్నారు ప్రభు. యేసయ్య మాంత్రికులు శుద్ధ పూజలు ప్రభు. అలాగే తండ్రి యేసయ్య ఇదిగోనైనా ఈ అధికారులు రాజులు ప్రతి ఒక్కరిని దేవ యుగ దేవతలు దేవ నమ్ముకొని ఉంటున్నారు ప్రభు. అయ్యా దేవ సత్యని దేవ నిన్ను ఎరిగేదాకా ప్రభు ఇలాంటి దానియేలు వారిని నిలబెట్టమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువా నీకు వందనాలు ప్రభువా. యేసయ్య అయ్యా ఇటు కార్యములు చేస్తున్నందుకు వందనాలు ప్రభువా. త్వరలో దేవా ప్రభా అమరావతి జిల్లాలో దేవా ప్రభా తండ్రి ఇలాంటి గొప్ప గొప్ప వారిని దేవా పూర్వీకుల దేవా ప్రభా అయ్యా తండ్రి యేసయ్య ఇలాంటి గొప్ప గొప్ప ప్రవర్తనలు ఏలే లాంటి వారిని తండ్రి అయ్యా ఎలీషా లాంటి వారిని దేవా ప్రభా అయ్యా దేవా ప్రభా ఇలా చెప్పాలంటే తండ్రి గొప్ప గొప్ప ప్రవర్తలు దేవా ప్రాణాలు తగ్గించి దేవా నీ పరిచయం చేసిన వాళ్ళుగా దేవా ఈ యొక్క అమరావతి జిల్లాలో లేపుతున్నందుకు నీకు కోట్లాది స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా అందులో ఉన్న మతనాదులను దేవా ప్రభా గర్దిస్తున్నందుకు వందనాలు. అయ్యా దేవా ప్రభువా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఏదైతే దేవా ప్రభా నీకు వ్యతిరేకంగా నిలబడుతుందో దేవా కూల్చివేయండి తండ్రి. ఇదిగోనైనా దేవా నీ బిడ్డలు ప్రభా ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు అక్కడ దేవా ఈ బిడ్డలను అభిషేకించండి తండ్రి. అయ్యా దేవ ప్రాణాలు తగ్గించాలి అయ్యా. వారు సుఖం విడిచిపెట్టారు ప్రభువా వారి కుటుంబాన్ని విడిచిపెట్టారు తండ్రి తిండిని విడిచిపెట్టారు ప్రభువా అయ్యా దేవ వారి ఆలోచన మొత్తం పక్కన పెట్టి నీ ఆలోచన జరగాలని దేవా ప్రభువా వాళ్ళంతా దేవా ప్రభు నలుగుతూ తండ్రి ఆయా కాలయాత్రతో దేవా ప్రభువా అయా దేవ ఈ బిడ్డలు తండ్రి ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు ప్రభువా. నాడు అపోస్తులు ఎలా అయితే తండ్రి నీ పరిచర్య చేస్తున్నారు అట్టి రీతిగా దేవా ప్రభు ఈ బిడ్డలు తండ్రి దేవా పరిశుద్ధులని పరిచర్య చేయడానికి దేవా మహా రోషం కలిగి పౌరుషం కలిగి దేవా ప్రభు సత్యని ఎలాగైనా అక్కడ జరగాలి సత్యం సరిగా నడవాలి సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని దేవా మండింపుతో ప్రభు ఈ బిడ్డలు వెళ్ళి ఉన్నారు దేవా ప్రభు అక్కడ నీ కార్యము చేయాలి తన్ని విజయము దయచేయండి దేవా చుట్టూ కంచు వేయండి. దురాత్మ శేఖర చేతులు వాళ్ళ మీద ఏమాత్రం దాడి చేయకుండా ప్రభు ఈ బిడ్డల చుట్టూ కంచు వేయండి తండ్రి. అయ్యా దేవా నీ చిత్తం నెరవేర్చండి దేవా ప్రభు. దురాత్మ శేఖర చేతులను దేవా ప్రభు లయపరచడానికి దేవా వీడికి అటువంటి వాక్కు శక్తి అలాగే దేవా ప్రభు ప్రార్థన అభిషేకుని బిడ్డలకు కుమ్మరించమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రార్థన చేస్తుండగా దేవ ప్రభు అయా దురాత్మ శేఖర చేతులు తరిమి కొట్టమని వేడుకుంటున్నాము తండ్రి. అట్టి గొప్ప కార్యములు చేయండి దేవా ప్రభు. వారి తిండిని పక్కన పెట్టారు ప్రభు. అయా ఏలియా ద్వారా ఏలియా కాకుల ద్వారా ఆహారం పంపినట్లుగా ప్రభు ఈ బిడ్డలు ఏ సమయం తింటున్నారో లేదో మాకు తెలియదు ఉపవాసంతో కొడుకు మార్చుకుని ప్రార్థన చేస్తున్నారు దేవా. ఈ ప్రార్థన వ్యర్థంగా పోనీకు ప్రభు తండ్రి. అలాగే ప్రార్థన బృందంలో దేవ ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డని దేవ అభిషేకించండి. అయ్యా లయపరచండి దేవ దురాత్మ శేఖర శక్తులను దేవా ప్రభు. అయ్యా మందస్సం వల్ల తయారు చేయ తండ్రి. మందస్సం ఎక్కడుంటే అక్కడ దేవా ప్రభు అయ్యా దేవ ఆశీర్వదింపబడినట్లుగా ప్రభు మందస్సం ఎక్కడుంటే అక్కడ దురాత్మ శేఖర శక్తులు పెకిలించి వేసినట్లుగా దేవా ఈ బిడ్డలు అటు రీతిగా మందస్సం వల్ల తయారు చేయండి దేవా ప్రభు.
అయ్యా దేవ అనేకులకి దీవెనకరంగా మార్చండి తండ్రి. అనేకులు దేవ ప్రభు స్వస్థత కలగాలి ప్రభు. నాడు అపోస్తులు ప్రభువ వాళ్ళు నడుస్తుండే వాళ్ళని నీడ పడితే స్వస్థత కలిగేలాగా ప్రభువ ఇదిగోనైనా బిడ్డలు అభిషేకింపబడిన బిడ్డలు ప్రభువ తండ్రి. అయా దేవ ప్రభు ఈ బిడ్డలు ఎక్కడ అడిగి వేస్తే అక్కడ దేవ ప్రభు సకల దురాత్మ శీకర్షతో పెకిలించి వేసినట్లుగా ప్రతి ఒక్కరు దేవ ప్రభు సత్యని ఎరిగేలాగా ప్రభువ ఒకే క్షణం ఒకే రోజున దేవ ప్రభు 778 ఇంతమంది జనాభా వరకు ప్రభువ తండ్రి అయా రక్షణ పొందున్నారు కదా ప్రభు. పేతురు చెప్తున్నప్పుడు తండ్రి అట్టువలే దేవ పేతురు వలె యోహాను వలె ఆంధ్రే వలె ప్రతి ఒక్క శిష్యులు దేవ అపోస్తులుగా మారినట్లుగా దేవ ఈ బిడ్డలు కూడా తండ్రి అటు అపోస్తులుగా తయారు చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువ. సత్యాన్ని దేవ ప్రకటన చేయాలని దేవ పౌలు ఎలా అయితే ప్రభువ తండ్రి నిన్ను రుజువుపించుకుంటూ వెళ్ళి ఉన్నాడు ప్రభువ అటువలే పౌలు లాంటివని తయారు చేస్తున్నందుకు వందనాలు ప్రభువ. అయ్యా ఫిలిపి వలె దేవ ప్రభువ తయారు చేయండి తండ్రి. అయ్యా గుండెలు బాదుకుని రోదంతో ప్రార్థన చేసిన ప్రతి బిడ్డని దేవా ప్రభువ అయ్యాని మీ కను దృష్టి పెట్టుకోమని వేడుకుంటున్నాము తండ్రి. అయా దేవా ప్రభా దుర్బోధన పెకిలించి వేయండి దేవా ప్రభువా. ఆయా దురాత్మ శేఖర శక్తులతో నింపబడిన యజ్బేలను దుష్టాత్మ బంధకాల బందీ అని ప్రవర్తనను తండ్రి యేసయ్య గద్దించి మనం వేడుకుంటున్నాము తండ్రి. ఆయా దేవ ప్రభా అపోస్తుల బోధలు జరిగించండి తండ్రి. ఆయా మానవ కల్పితమైన బోధనలు పెకిలించి వేయండి ప్రభు యేసునామములో తండ్రి. ఆయా దేవా ప్రభు నీ సత్యమైన మాలో నడిపిస్తున్నామని నమ్ముచున్నాం తండ్రి. ఈ అమరావతి జిల్లాను దేవ ప్రభు మరొక్కసారి నీ పాదాలకు అప్పు చెప్తున్నాం తండ్రి. అయా దేవా ప్రభా నీ కార్యులు మాత్రమే జరిగించండి దేవ. మానవ కల్పితమైన బోధలు జరిగించకండి ప్రభా. అందులో ప్రతి ఒక్క ప్రవర్తతో మాట్లాడండి తండ్రి. సత్యాన్ని దేవా ప్రభువ అయ్యా వారు అనుసరించి సత్యానుసరంగా నడవాలని దేవా అటు పట్టుదల వారికి దయచేయండి దేవా ప్రభువ. ప్రతి ఒక్కరు ఒక చోట చర్చించుకునే ప్రభా సత్యం ఏదో తెలుసుకునే గొప్ప జ్ఞానం దయచేయండి దేవా. మరి ఈ బిడ్డలు వెళుతున్నారు ప్రభువ వీరి ద్వారా వాళ్ళ సత్యాన్ని తెలుసుకునేలా దేవా తెలియపరచమని వేడుకుంటున్నాము తండ్రి. ఇదిగో నా దేవా ప్రభువ ఈ చిన్న ప్రార్థన ఈ పాదాలకు అప్పు చెప్తున్నాం తండ్రి. నా తర్వాత చేసే ప్రార్థన కూడా ఆమె నేను పలుకుతున్నందుకు వందనాలు ప్రభువ. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అన్నిటికన్నా ప్రార్థనే మిన్నా అన్న బైబులు మాట ఉన్నదా జ్ఞాపకం ఉంచుకో జ్ఞాపకం. అన్నిటికన్నా ప్రార్థనే మిన్నా. కాబట్టి ప్రార్థన చేద్దాం. భక్తుడు గానం చేసినట్లుగా మనం చేసే ప్రార్థన గొప్పదే, దేవుడి కార్యాలు చేయనట్లుగా. అకోలా జిల్లా మహారాష్ట్రలో భాగమైన మరొక జిల్లా అకోలా జిల్లా గురించి మరొకరు ప్రార్థనలు నడిపించండి అమ్మా. మిగిలిన వారందరూ కూడా ప్రార్థన ఏకీభవిద్దాం. ప్రార్థన చేయడం వారు చేయండి, సిద్ధపడండి. స్తోత్రము నాయన పరిశుద్ధుడ, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము స్వామి. ప్రభా ఉదయకాల సమయంలోనైనా అయా ప్రార్థన చేయడానికి ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి మీకు లెక్కలేనని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. కన్న తండ్రి ప్రభువ మహారాష్ట్రలో ఉన్న జిల్లాలో భాగముగానైనా ఈ అకోలా జిల్లా కొరకునైనా మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం స్వామి. ప్రభు అక్కడ ఉన్నటువంటి జనాభాను దయతో జ్ఞాపకం చేసుకోండి నాయన. 16,13,906గా ఉన్నటువంటి జనాభా కొరకు నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాము. నీ బిడ్డలు అక్కడ ఉన్నటువంటి నీ బిడ్డలు మీరు దర్శించండి ప్రభువ. దేవా అనేక మంది క్రైస్తవులు ఉండవచ్చు, వారి అందరిని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అక్కడ ఉన్న జనాభా అంతటిని మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాము నాయన. దేవా అక్కడ ఉన్నటువంటి ప్రభువ 7 మండలాల కొరకు నాయన మరి ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభువ. 7 మండలాన్ని దయతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అక్కడ ఉన్నటువంటి నాయన 914 గ్రామాలను బట్టి ప్రభువ నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. గ్రామాలన్నిటినీ నాయన అకోలా జిల్లాలో ఉన్న గ్రామాలన్నిటినీ 914 జిల్లాల కొరకు నాయన మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం స్వామి. కన్న తండ్రి అదే విధముగా ప్రభు అక్కడ కలెక్టర్గా పనిచేస్తున్న శ్రీ అజిత్ కుంబర్ గారి కొరకు నాయన మరి ప్రార్థిస్తూ ఉన్నాము దేవా. అజిత్ కుంబర్ గారిని కూడా మీరు దయతో జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి. అక్కడ ఉన్నటువంటి నాయన కమిషనర్ ప్రభు కవిత ద్వితేవి ఆమె కొరకు మరి ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవా. ఉన్నటువంటి అర్చన కొరకు మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం స్వామి. అయ్యాని బిడ్డలైన నాయన మీరు దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభువ.
అక్కడ ఉన్నటువంటి నాయన ఎమ్మెల్యేలు 5 ఉన్నారు తండ్రి. 5 ఎమ్మెల్యేల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. మీకే వందనాలు ప్రభువా. ఒక ఎంపీ ఉన్నారు నాయన, అక్కడ ఉన్న ఒక ఎంపీ కొరకు నాయన మరి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. ఎంపీని కూడా ప్రభువా మీరు దయతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అకోలా జిల్లాను ప్రభువాని సత్యముతో నింపండి నాయన. దేవా, అక్కడ క్రైస్తవులకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రతి ఒక్క బంధకము నుంచి నాయన మీరు విడిపించండి తండ్రి. అక్కడ నాయన నీ సత్యముతో మీరు నింపండి ప్రభువా. అయ్యా, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులన్నిటినీ తండ్రి, అన్నిటి కొరకునైనా ఆ ప్రాంతంలో, మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న అకోలా జిల్లా కొరకునైనా అయ్యా ప్రార్థిస్తూ ఉంటుండగా తండ్రి మీరే నీ అద్భుతమైన కార్యములు మీరు జరిగించండి ప్రభువా. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులందరినీ మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాము నాయన. ఎవరైతేనైనా క్రైస్తవుల మీద వ్యతిరేకతలు చూపిస్తూ ఉన్నారో అయ్యా వారందరితో మీరు గద్దించి వారితో మీరు మాట్లాడి ప్రభువా అక్కడ నెమ్మదిని సమాధానాన్ని మీరు అనుగ్రహించమని తండ్రి ప్రభువా మరి ప్రార్థన చేస్తూ ఉన్నాము. అకోలా జిల్లా అంతటినీ మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాము స్వామి. అయ్యా, ఇంతవరకు నీ బిడ్డలు చేసిన ప్రభువా ప్రతి ప్రార్థన మీరు నడిపించారు నాయన. అయ్యా, నీ దాసుడు చేసినటువంటి అకోలా జిల్లా కొరకు ప్రభువా దయతో మీరు జ్ఞాపకం చేసుకొని ఆ జిల్లా అంతటిలోనైనా అద్భుతమైన కార్యాలు మీరు జరిగించమని తండ్రి అయ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. రక్షణ లేనటువంటి రక్షణ మార్గాన్ని మీరు అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, అసత్యంలో ఉన్నటువంటి ప్రభువా, అసత్యంలో ఉన్నటువంటి బిడ్డల్ని నాయన సత్యంలోనికి తోడుకుండండి నాయన. అనేక మంది దాడులు అక్కడ జరుగుతున్నటువంటి మతోన్మాదులతో మీరు మాట్లాడి దేవవారిని శిక్షించి ప్రభువా అక్కడ క్రైస్తవ్యాన్ని స్థిరపరచండి తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఎంతోమంది అబద్ధ బోధలో ఉన్నారు ప్రభువా. ఎంతోమంది మానవత కల్పిత బోధలు ఉండిపోయారు నాయన. అపోస్తుల బోధ అంటే వాళ్ళకి ఏంటో తెలియదు తండ్రి ప్రభువా. సంఘము దేని ద్వారా కట్టబడిందో, సంఘము ఏ రకంగా అయితే నడిపించబడుతుందో ప్రభువా జ్ఞానము లేకే నాయన చాలా మంది తండ్రి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరికి నచ్చిన విధానంలో తండ్రి వారు ఆరాధన చేస్తూ ఉన్నారు ప్రభువా. అది విధంగా కాకుండానైనా అపోస్తుల బోధలోనికి తండ్రి సంఘము కట్టబడిందని ప్రతి వారము కూడా నైనా రొట్టె విరిచే కార్యక్రమం ఆ ప్రాంతంలో జరగాలని క్రైస్తవులుగా ఉన్నటువంటి బిడ్డలు వారి యొక్క మనోనేత్రాలు తెరవండి ప్రభువా. ఇదే క్రమము, ఇదే పద్ధతి, ఇదే ప్రత్యక్షపు గుడారపులో దేవుడు ఇచ్చినటువంటి అయ్యా పద్ధతి అని తండ్రి ప్రభువా. మోషే నడిపించిన పద్ధతి అని పాత నిబంధన కాలంలో మోషే నడిపించాడు. ఈ నూతన నిబంధన కాలంలో అపోస్తులైనటువంటి పౌల ద్వారా నడిపించబడుతున్న సంఘమే సరైన సంఘమని ప్రభువా అకోలా జిల్లాలో ఉన్నటువంటి బిడ్డలందరినీ మీరు మాట్లాడి నడిపించమని అదేవిధంగా ప్రభు ప్రార్థన చేస్తున్నటువంటి ప్రభువా ఈ వేకుజామునే లేచి తండ్రి అయ్యా ఇదిగోనైనా మేము ఏ విధంగా అయితే సత్యములోనికి వచ్చామో అలాగే క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు అనేక మంది సర్వసత్యములోనికి రావడానికి ఇగో ఈ ప్రార్థనలు ఎంతో తోడ్పడుతూ ఉన్నాయి స్వామి. అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నాయన. అదే విధముగానైనా మారు మనసు రక్షణ లేనటువంటి బిడ్డలకు మీరు రక్షణ భాగ్యాన్ని కల్పించండి ప్రభువా. యేసే నిజమైన దేవుడని వాళ్ళు తెలుసుకుని అయ్యా ఇదిగో నరకం నుంచి తప్పించే దేవుడు ఒక్క యేసుక్రీస్తు మాత్రమే అని గుర్తించి ప్రభువా సాగిపోయే కృపను దయచేయండి నాయన. ఇదిగో ప్రభువా అంజుల కొరకునైనా రక్షణ పొందాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. క్రైస్తవులైనా అనబడినటువంటి వారునైనా సర్వసత్యంలోనికి నైనా అపోస్తుల బోధలోనికి రావాలని ప్రభువా అయ్యా ప్రవక్త యొక్క దర్శనంలోనికి రావాలని తండ్రి మరి ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. మీకే వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇదిగో మరొకసారి అకోలా జిల్లాను మీరు జ్ఞాపకం చేసుకొని ఆ జిల్లా అంతటిని ప్రభువాని సత్యముతో నింపమని చేసిన కొద్దిపాటి ప్రార్థన విన్నపములు ప్రభువా నీ పాద సన్నిధిని చేర్చుకోమని నడిపిస్తున్నటువంటి నీ బిడ్డలను కూడా మీ హస్తాలకు అప్పగిస్తూ ఇంకా నువ్వు ప్రార్థన చేయబోతున్నటువంటి నీ బిడ్డలకు ప్రభు నీ ప్రార్థనాత్మను అనుగ్రహించమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందమని మా ప్రభువును నీ ప్రియ రక్షకుడైనటువంటి యేసయ్య నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఇంకా బుల్ధానా మహారాష్ట్రలోని మరొక జిల్లా బుల్ధానా జిల్లా గురించి మనం మరొకరు ప్రేయర్ చేయని వాళ్ళు ప్రార్థన చేయండి. మరొకరు ప్రార్థన నడిపించండి అమ్మ. బుల్ధానా జిల్లా చెప్పండి. స్తోత్రం దేవ మహా పరిశుద్ధుల దేవల మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. మరొక్కసారి ప్రభా ఉదయకాల సమయంలో తండ్రినైనా మహారాష్ట్రం గురించి 5 జిల్లాల గురించి తండ్రినైనా
ఇవన్నీ సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థించేయటంలో తండ్రి నాపై మీరు చూపిన కృప కొరకు ఉందన్నాను. దయగల తండ్రి కనికరించండి దేవ. ప్రస్తుతం భారతదేశ పరిస్థితులు తండ్రి నేను అంత దేవ రాజ్యాంగానికి వ్యతిరేకంగా దేవ తండ్రి పరిపాలన జరుగుతుంది ఆయన. అనేక పలు ప్రాంతాల తండ్రి నేను క్రైస్తవుల మీద దేవ మారని హింసలు తండ్రి ఎన్నో దాడులు తండ్రి నేను ప్రభు ఏ దేవతని నిన్ను బయటికి కనబడే కొన్ని నేను కనబడును కాదు తండ్రి ఎన్నో రకాలుగా తండ్రి హింసలు దాడులు జరుగుతున్న దినాల్లో నేను దేవాన్ని సన్నిధిలో ప్రార్థించడానికి దేవ నీ ఆత్మ చేత పురుకొల్పబడి తండ్రి నేను ప్రభు మా ముందున్న ప్రాంతాల కొరకు తండ్రి నేను ప్రభు ఏ ప్రస్తుతం ఏమైతే దేవ ఇంత ప్రమాదకరమైన స్థలంలో లేని తండ్రి ఇన్న దేవ తండ్రి దేవ నీ బిడ్డల కోసం ప్రార్థన చేయాలంటే మా శక్తి మా జ్ఞానం సరిపోయేది కాదు నేను. నీ ఆత్మ మమ్మల్ని మండించకపోతే ప్రభు నీ ఆత్మ మాలో కార్యం చేయకపోతే తండ్రి అయ్యా మేము ప్రార్థన చేయలేమా దేవ తండ్రి లేవ. మా ప్రాంతం పట్ల మీకున్న ఉద్దేశాలు ఆలోచనలు దేవ నెరవేరే రీతిలో మేము ప్రార్థన చేయటానికి దేవ మొట్టమొదటిగా దేవ మమ్మల్ని బలపరచండి. ఈ దినం మరి ఎంతమంది పేర్లు ఇచ్చారో ప్రభు ప్రార్థన దేకాల సమయంలో ప్రార్థన చేయడానికి దయగల తండ్రి వారందరినీ దేవ బలపరచండి ప్రభు. దేవా దేవ దేవ సహాయం చేయండి. ఏమంట అంతకంతకు రగులు దేవ ఏ ప్రతిదినం దేవ తండ్రి నేను అన్ని స్థలాల వారు దేవ తండ్రి ఏ ప్రస్తుతం మా బ్రాంచ్ లో దేవ తండ్రి నేను మా బ్రాంచ్ సంఘాల్లో దేవ మా మెయిన్ సంఘంలో వారందరూ దేవ అయ్యా దేవ ఒక్కరు దేవ అది పడుకునే సమయం కాదు తండ్రి. అయ్యా దేవ సుఖంగా గడిపే దినాలు కాదు దేవ. పోరాడవలసిన బాధ్యత మాపై ఉన్నది దేవ. సహాయం చేయండి తండ్రి. దయల తండ్రి ఆశతో వేడుకుంటున్నాం తండ్రి నైనా అన్నటికి దేవ ప్రార్థన భారం జీవు రగిలి తండ్రి నైనా ప్రభు ఏ ఒక్కరి భారతదేశంలో అందరూ దేవ క్రైస్తవులు అందరూ ప్రార్థించే స్థితికి వెళ్ళాలి ప్రభు తండ్రి. అయ్యా దేవ దేవ మొత్తం మొదలు చెలరేగిపోయి ఉన్నారు ప్రభు తండ్రి. అయ్యా అన్యాయంగా రాజ్యాధికారం చేజిక్కించుకొని ప్రభు తండ్రి నైనా అయ్యా దేవతని నైనా దేవతని నైనా అయ్యా ప్రజలు అన్యాయమైన ప్రజలు అమాయక ప్రజలను తండ్రి అయ్యా లేనిపోని దేవతని భావోద్రేకాలను దేవ వాళ్ళు పుట్టించి తండ్రి నైనా క్రైస్తవుల మీద ద్వేషాన్ని పుట్టించి తండ్రి నైనా అయ్యా ఎక్కడ ప్రార్థనలు జరగనివ్వకుండా సువార్త జరగనివ్వకుండా బహిరంగంగా దేవుని నామ ప్రకటన చేయబడకుండా తండ్రి నైనా దేవతని నేను అడ్డుకోవాలని దేవ ఆపివేయాలని దేవ సంఘాలు కూల్చివేయాలని తండ్రి కంకణం కట్టుకుని నేను ఎన్నో రకాలుగా తండ్రి ప్రయత్నాలు ఆలోచనలతో ఉన్నారు తండ్రి నేను ప్రభు ఏంటిది ప్రార్థన వల్లనే సాధ్యం అన్నావు తండ్రి నేను ప్రార్థన ద్వారా దేవ ఏ గత కాలంలో నీ భక్తులు ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు చేసిన దేవుడు తండ్రి నేను మా కళ్ళు ఎదుట కూడా తండ్రి ఎన్నో కార్యాలను చేస్తూనే ఉన్నావు దేవ తండ్రి దేవ దేవ సహాయం చెయ్యండి నేను అనుకున్నంత ప్రార్థన ఇంకా జరగటం లేదు ప్రభు దేవతని నేను ప్రభు ఇంకా భారంగా తని నేను కన్నీటితో వేదంతో తని ప్రతిదినం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నా ప్రభు దయగల తను మొదటి మాలో కార్యం జరిగించు నేను భారం దయచే మా భారతదేశం కొరకు దేవ తన్ని నేను ప్రభు ఎవరు తన్ని నేను ఏదో నిర్లక్ష్యంగా ఉండే దినాలు కాదు నా తండ్రి నేను మేము సేఫ్ గా ఉన్నామనేది దేవతని నేను మా సొంత ఆలోచన తలంపుడుతూ ఉండడానికి కాదు దేవా తండ్రి సహాయం చేసి తని నేను సమయంలో ప్రభు మరి వాయిదంతో నేనైనా మరి దేవగడిచిన దినాలు మరి బృందా వెళ్ళి 3 దినాలకు ప్రార్థన చేయడం కొరకు చూపారు వారు తిరిగి వస్తుండే క్షేమకరంగా నడిపించండి నేను కొంతమంది దైవజనులు దేవా దేవా ఆగకుండా దేవ అక్కడ మళ్ళా ప్రార్థన జరిగిస్తూ 3 దినాలు వారు ప్రత్యేకంగా ఉపవాసం ప్రతిష్ఠ చేసుకుని నైనా నీ సన్నిధిలో మరి ప్రార్థిస్తూ తండ్రి నైనా ప్రభా మరి దేవ రాబోతున్న తండ్రి దేవ మరి ప్రవక్త కూడా ప్రాంతంలో అడుగు పెట్టడానికి తండ్రి నైనా ప్రభు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి నైనా అక్కడ దేవ ఇప్పటికే శత్రుముఖులు చెలరేగినైనా సభలకు వ్యతిరేకంగా తండ్రి అయ్యా ఎన్నో ఆలోచనలు కుట్రలు చేస్తూనే ఉన్నారు ప్రభు క్రైస్తవులు రేపుతూ ఉన్నారు తండ్రి నేను దేవుడు పిల్లలే దేవుడు పనికి ఆటంకమైనట్టుగా తండ్రి దుష్టుడు దేవ ఎన్నో దేవ తండ్రి ముందే దేవ అయ్యో క్రైస్తవులందరూ ఏకమైతే తండ్రి నైనా అతను రాజ్యం కూలుతుందని దేవ ముందుగానే పసిగట్టి తండ్రి నేను అయ్యా ఒకరు కాలంలో ఉన్నట్టుగా సిద్ధాంత గందరగోళాన్ని దేవ క్రైస్తవుల మధ్య కలిగించి తండ్రి నేను ప్రభు దేవతండ్రి నేను అనేక రకాలుగా తండ్రి నేను దుష్ట దేవ పరిపాలన తండ్రి వెరైటీ క్రైస్తవులో ఈ నామ మెరగని వారి మధ్య తండ్రి అనేక రకాలుగా తండ్రి నేను
అయ్యా దేవ తండ్రి దుష్టుల పరిపాలన జరిగిపోతుంది నా తండ్రి. దేవ ప్రతి ఒక్క క్రైస్తవుని చైతన్యవంతులుగా చెయ్యండి నేను, బలవంతులుగా చెయ్యండి. ప్రార్థన భారత నింపండి నేను. ఇంకా అనేక ప్రాంతాల దేవ మా భారతదేశంలో రక్షణ పొందిన వారు కంటే పొందిన వారు అధికంగా ఉన్నారు ప్రభా. అలాంటిది మీరు బుల్దన్న జిల్లాను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవ. దాదాపు 25 లక్షల దేవ నుంచి దేవ జనాంగం అక్కడ దేవ 25,86,258 మంది జనాభాగా దేవ గుర్తించబడ్డారు తండ్రి నేను ప్రభు. దేవ ఎంత మంది నేను క్రైస్తవులు ఉన్నారు మాకు తెలియదు, ఉండి ఏ పరిస్థితిలో ఉన్నారో కూడా మాకు తెలియదు నాయన. వారిపై ఎలాంటి దాడులు జరుగుతున్నాయి తండ్రి. రాత్రికి తండ్రి నైనా ప్రభు సేవకుడు దేవా. అయ్యో తండ్రి నైనా దేవతని అన్యాయంగా దేవా. అయ్యో తండ్రి నైనా దేవతను బంధించి దేవతని నైనా ఏ కుటుంబాలకి సంఘాన్ని దూరం చేసి తండ్రి నేను ఎన్నో మారణ హింసలు తండ్రి నైనా ప్రభు. దేవతని నైనా ప్రభు అన్యాయ కేసులు పెట్టి తండ్రి నేను జైల్లో మగుతున్న వారు ఉన్నారు ప్రభు. తండ్రి నైనా ప్రభు దేవ కుటుంబాలు సంఘం చల్ల చెదురైపోతుంది దేవా. ఒక్క దైవజన్ పట్టుకుంటే దేవ సంఘం అంతా చల్ల చెదురవుతుందని నేను దుర్మార్గులు దేవ ఆలోచన చేసి తండ్రి నేను సంఘంలో దేవ దైవజన్ టార్గెట్ చేసుకుని తండ్రి నేను రాత్రి దేవా వాళ్ళు బహిరంగంగా రాకపోయినా వెళ్ళల్లో ప్రార్థన చేసుకున్నా దేవా. ఏ దాడి చేసి తండ్రి నైనా ప్రభు దేవ తండ్రి నైనా అన్యాయంగా దేవ వారి మీద కేసులు బనాయించి తండ్రి నైనా ప్రభు దేవ జైల్లో దేవ వారి తండ్రి నైనా నాన్ బెయిలబుల్ కేసుల కిందనైనా దేవా నమోదు చేసి తండ్రి నైనా ఎన్నో కుట్రలు తండ్రి నేను జరుగుతున్నాయి నైనా. బొల్దాన ప్రాంతం ఎలా ఉందో మాకు తెలియదు నైనా. అక్కడ నాయకులే దేవతనైనా అయ్యే దేశాలకు ఏ పరిస్థితులు ఉన్నది మాకు తెలియదు తండ్రి నైనా. నీవు సమస్తం ఎరిగిన దేవుడు నైనా మా మెదుట ప్రాంతం పెట్టావు కాబట్టి అయినా నీ సన్నిధిలో అక్కడ ఉన్న దేవ 13 మండలాలు దేవ దాదాపు 1420 గ్రామాలను దయతో మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఆ ప్రాంతంలో ప్రజలు దేవ మీరు దర్శించండి తండ్రి నైనా ప్రభు. దుష్టుడు తంత్రాల ఆలోచనలు దేవ అయ్యా ఈ ప్రార్థన మూలంగా తండ్రి నైనా అయ్యా వాడి తంత్రాలు ఏవి పని చేయనివ్వకుండా ప్రభు అయ్యా నీ చిత్త ప్రణాళికలు ఉన్న వారందరికీ దేవ తండ్రి నైనా నీ రక్షణ ప్రణాళికలు ఉన్న వారందరికీ దేవుని గురించిన వార్త సూక్తి సువార్త వారికి అందజేయబడాలి తండ్రి నేను. వారి మనోనేత్రాలు వెలిగించబడాలి తండ్రి. నిజమైన దేవుణ్ణి వారు తెలుసుకోగలగలుగుతాను నైనా దేవ తండ్రి నైనా ప్రభు. దైవ ప్రణాళికలో ఉన్న వారందరూ దేవ ఒక్కరు కూడా తప్పిపోకూడుతున్నారు. వాళ్ళు వృద్ధులే కావచ్చు నైనా, బాలులే కావచ్చు తండ్రి, యవనస్తులు కావచ్చు, స్త్రీలు పురుషులు ఎవరైనప్పటికీ ప్రభు ఆ ప్రాంతంలోని ప్రణాళికలు ఉన్న వారందరికీ తండ్రి యథేచ్ఛగా సువార్త అందజేయబడాలి తండ్రి నైనా. సంఘం ఆ విధంగా బలపడాలి తండ్రి. నీ లేఖనాల్లో కనబడుతుంది మహాహింస జరిగినప్పుడే తండ్రి నేను మరింతగా నైనా నీ వాక్యం ప్రబలినట్టుగా ప్రభు అనేకులు దేవ తండ్రి నేను తండ్రులుగా రక్షణలోకి వచ్చినట్టుగా తండ్రి నేను ఎన్నో కుటుంబాల్లో దైవ కార్యం జరిగినట్టుగా నీ లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి తండ్రి. నాన్నటికి దేవ తండ్రి నేను హింస జరిగినప్పుడు దేవ మరింతగా బలపడాల్సిన దేవ ఉంది. నేను అలాగే ఎంతమంది దేవ భయంతో ఉన్నారు వారందరినీ ధైర్యపరచండి దేవ తండ్రి. ఈ పోరాటంలో ఎవరు ఆగిపోకుండా దేవ తండ్రి ముందుకు వెళ్ళేటట్లుగా తండ్రి మీరు బలపరిచి నడిపించమని తండ్రి. అక్కడ నాయకులను దర్శించండి తండ్రి నైనా ప్రభు. అయ్యో దేవతని నేను మీరే మాట్లాడండి కన్నా తండ్రి నైనా ప్రభు. దర్శించి దేవ వారికి వస్తున్న ప్రతి ఆటంకాలు మేము తొలగించుతండి నైనా ప్రభు. దేవతని మరి ఆ ప్రవక్త దేవస్థానానికి వెళ్ళడానికి తండ్రి మహారాష్ట్రలో మరి ఏ జిల్లాలో దేవతని మరి వెళ్తున్న నాగపూర్ ప్రాంతానికి దైవజనులు వెళ్తుండగా ప్రభు అక్కడ అనేక మంది సేవకులు కూడుకోవడానికి సహాయం చేయండి తండ్రి నైనా. ఎన్ని దాసుల ద్వారా మీరు పంపుతున్న వర్తమానాల ద్వారా మరింత వారు బలపరచబడి తండ్రి నైనా తండ్రి నైనా మరింత రోషం తెచ్చుకొని తండ్రి దేవుని సేవ కొరకు దేవుని పని కొరకు తండ్రి వారి సిద్ధపాటు కలిగి ఉండడానికి దేవ సహాయం చేయండి నైనా ప్రభు. దిగిరండి నైనా, దిగిరండి దేవ మహారాష్ట్ర ప్రాంతం దర్శించండి, అక్కడ జిల్లాలను దర్శించండి తండ్రి నేను. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ప్రభు దేవతని నైనా ప్రభు. దేవతని నైనా అక్కడ దేవతని సేవకు బృందం తండ్రి నైనా నీ సన్నిధిలో తండ్రి నైనా వారు దినాలుగా తండ్రి నైనా తిండి నిద్రలు మానుకుని ప్రభు పోరాడుతున్నారు తండ్రి నైనా. దేవ సహాయం చేయండి నైనా. దిగిరండి దేవతని నేను. ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు చేసిన దేవుడు తండ్రి వారితో కలిసి నైనా ఉదయకాల సమయంలో మేము కొట్టి ప్రార్థనలు పూనుకుంటుండగా ప్రభు ఈ ప్రార్థనలన్నీ దేవ
మండించండి దేవా తండ్రి. ప్రార్థన ద్వారా గొప్ప ఉజ్జీవం నేను ప్రార్థన ఉజ్జీవం మా భారతదేశం అంతటా రగిలి తండ్రి నేను అనేకులు దేవా అయ్యా తండ్రి నైనా ప్రభా మా దేశం కోసం ప్రార్థించేవారు తండ్రి నేను ప్రస్తుతం దేవ ఆ ప్రార్థన ప్రభావం దేవ దుష్టులు ఎన్ని రకాల దేవ ఈ దురాత్మ మూకులు ఏకమే తండ్రి ఎన్ని రకాల దేవ ప్రణాళికలు వేశారు అవన్నీ దేవ ప్రార్థన ద్వారా తండ్రి నేను అవన్నీ నాశనం అయిపోవాలి తండ్రి నేను వారి ప్రణాళికలన్నీ నాశనం అవుతాను నేను ఎక్కడెక్కడైతే దేవతని చట్ట వ్యతిరేక బిల్లులు ఉన్నా తండ్రి క్రైస్తవులకు వ్యతిరేకంగానైనా ఏదో స్వార్థకు వ్యతిరేకంగా ఎలాంటి బిల్లులు అయితే ఆమోదించారో అవన్నీ కూడా ఎత్తివేయబడే దినాలు రావాలి తండ్రి నేను అలాంటి దైవ భయము దేవ నాయకులు అందరిలోని దేవ కలగాలి తండ్రి నేను దేవ క్రైస్తవులందరూ ఏకమవ్వాలి తండ్రి సిద్ధాంతాలు గందరగోళాలు అన్ని విడిచిపెట్టి తండ్రి నేను మొట్టమొదటి దేవ ఏ క్రైస్తవుడు అన్ని వాడికి అన్యాయం జరుగుతుంది దేవ తండ్రి నేను ఇప్పుడు డినామినేషన్లు కాదు తండ్రి నేను అందరూ ఏకమవ్వాలని భావన అందరు దేవుళ్ళు నింపి తండ్రి నేను ప్రభా అలాంటి భావజాలం దేవ క్రైస్తవులు అందరిలో నింపి తండ్రి నేను ప్రభా ఈ గొప్ప ప్రమాదాన్ని అయినా ఈ నాయకులు కుట్రలు చేసిన దేవ ప్రార్థనతో దేవ ధైర్యంగా ఎదుర్కొని తండ్రి నేను అయ్యా సాధ్యమైతే ప్రార్థనతో వారి గద్దెలు దించి తండ్రి నేను అయ్యా దేవతనైనా వారి అధికారాలు దేవ నా పోగొట్టుకుని తండ్రి నైనా ప్రభు యథార్థవంతులు న్యాయమైన వారి ఆ స్థానంలో నిలబడే వరకు దేవ రైతులు పోరాటం చేయవలసిన బాధ్యత మాపై ఉన్నదని దేవ గుర్తెరిగి తండ్రి నేను నాయకులందరూ ఏకమవడానికి ఈనాడు సంఘాన్ని ఏలుతున్న నాయకులందరూ కూడా ఏకమే తండ్రి ఉద్యమాలు వాళ్ళందరూ పాలి భాగస్తులే తండ్రి అయ్యా ప్రతి ఒక్క దేవతండి రాష్ట్రాన్ని నీ ప్రజల్ని కాపాడుకోవడానికి సువార్తను బ్రతికించడానికి నీ వాక్యం దే మరి స్వేచ్ఛగా తండ్రి అయ్యా ప్రజలందరికీ అందుబాటులో వెళ్ళే విధంగా తండ్రి ఏ నాయకులందరూ కూడుకోవడానికి మీరే సహాయం చేసి నడిపిస్తారని ఆశిస్తూ తండ్రి మరొకసారి ప్రాంతం దేవా అయ్యా ఇంకా మరిన్ని ప్రాంతాల కొరకు ప్రార్థిస్తుంది కానీ దేవా మీరు మాకు సహాయం చేసి నడిపించమని ఈ కొద్దిపాటి ప్రార్థన మనం మీ సన్నిధి చేర్చుకుని ఇక్కడ చేయబోయే ప్రార్థన అంతట్లో మీ సన్నిధించమని నడిపిస్తుంది దాసులు బట్టి దేవ కూర్చొని ప్రజలందరిని బట్టి హృదయపూర్వక స్తోత్రాలు చెల్లిస్తూ ఏసైతే ప్రశస్తమైన ఘనమైన నామం బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్. 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 ప్రార్థించుచుంటేవా విశ్వాసి ప్రార్థన మరువకుమా పరదేశి ప్రార్థించుచుంటేవా విశ్వాసి. అప్పుడు మనం ప్రార్థన చేద్దాం. మహారాష్ట్రలోని మరొక జిల్లా చంద్రపూర్ జిల్లా గురించి ఇంకా ప్రార్థన చేయలేని వారు భక్తులు చెప్పాడు ప్రార్థన మనం మరవకూడదు. ప్రార్థించేవాడే విశ్వాసం చెప్పినట్లుగా ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ప్రార్థనకి అంకితం అవుదాం. చంద్రపూర్ జిల్లా గురించి మరొకరు ప్రార్థనలు నడిపించండి. క్లుప్తంగా చేయండి. 5 నిమిషాలు మించకుండా మరొకరు ప్రార్థన నడిపించండి. చెయ్యాలమ్మా. డిసిప్లిన్ మీద ఉన్న వాళ్ళు సమయం వృధా కాకూడదు ఒక్క నిమిషం కూడా. సమాధికారి దేవుని అనుసరించుకుంటున్నాను దేవరైనా మీ కృపమటలు దయని బట్టి దేవరైనా బట్టి దేవు ప్రార్థన చేస్తున్నా దేవునైనా మీరైనా కార్యం జరిగించండి దేవనైనా ప్రార్థన ద్వారా కార్యం జరిగించండి నేనైనా స్థాపించండి చంద్రపూర్ జిల్లాలో జ్ఞాపకం చేసుకోండి దేవుని 21,94,900 మంది ఉన్నారు దేవుని ప్రజలు దేవుని మహారాష్ట్రలో ఉంటారు దేవుని అందరినీ మీరు జ్ఞాపకం చేసిన ప్రాముఖ్యంగా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవుని వాళ్ళు అనేకమైన దేవుని ప్రతి ఒక్కరు కూడా ఉంటారు అన్ని రకాల వాళ్ళు ఉంటారు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవుని మీ రక్షణ ప్రణాళికలు ఎంతమంది అయితే ఉన్నారు వారందరూ నాయన ఒక్కరు కూడా తప్పిపోకుండా మీ రక్షణ పొందుకున్నట్లుగా దేవ సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి దేవుని మీ నామం తెలుసుకున్నట్లుగా దేవుని వారికి దేవునైనా కనులు వెలిగించమని ప్రార్థించుకుంటున్నాం దేవుని దృష్టిలో దేవునైనా 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 విత్తనం కలిగజేస్తుంది వాటి నుంచి నైనా మీరు నైనా
వారిని గుడ్డితనం తీసివేసి దేవుని మీరు నడిచిన దేవుడిని ప్రతి ఒక్కరు తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి దేవుడైనా. అలాగే 15 మండలాలు ఉన్నాయి 15 మండలాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవునైనా మీకు నైనా వారిలో అనేక మందిలో మీరైనా మీ రక్షణ దేవులను ప్రతి ఒక్కరు తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి దేవునైనా 1792 గ్రామాలను జ్ఞాపకం చేసుకోండి దేవుని గ్రామాలను మీరు జ్ఞాపకం చేసుకోండి కలెక్టర్ దేవుని మిస్టర్ వినయ్ గౌడని జ్ఞాపకం చేసుకోండి దేవునైనా వందనాలు చెల్లించుకున్నాం రాజకీయ నాయకులైనా అధికారులు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవునైనా వారిలో మీ కార్యం జరిగించండి మీకు అనుకూలమైన వాతావరణం వారికి అనుగ్రహించండి దేవునైనా కమిషనర్ విభిన్న ఫలితాలను జ్ఞాపకం చేసుకోండి దేవుని ఎమ్మెల్యేలు 6 ఎంపీలను ఒకరు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవనైనా మీరైనా ప్రకారంగా వారు నిలబడ్డారు దేవునైనా వారిని జ్ఞాపకం చేసుకోండి దేవునైనా వారికి ఉన్న పదవి దేవునైనా మీ కొరకు వాడబడినట్లుగా అటువంటి విధంగా మీరు మలుచుకోండి వారిని ఎటువంటి దేవునైనా ఆలోచనతో దేవునైనా రాజాధికారులకు ఎక్కారు దేవునైనా వారి దేవుని ఆలోచనలు తీసివేసి మీ ఆలోచనలు వారికి అనుగ్రహించండి నైనా మీకు నైనా లోబడినట్లుగా సహాయం చేయండి సాతానుడు వారి ద్వారా దేవునైనా ప్రజల్లో దేవునైనా మీకు వ్యతిరేకంగా గలిబిలి చేయాలనుకుంటే వాటన్నిటిని ఏ సమయంలో మీరు నాశనం చేయండి దేవనైనా మీరు నాశనం చేసి వారందరిలో అన్న అధికారుల్లో రాజకీయ నాయకుల్లో దేవుని మీకు అనుకూలంగా కార్యములు చేయనట్లుగా మీరు అటువంటి విధంగా మీరు మార్చండి వందనాలు దేవునైనా చిన్నప్పుడు సీఎంకు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వందనాలు చెల్లించుకుంటున్నాం వారి వల్ల నేను సువార్త పరిచయం జరిగినట్లుగా సువార్తకులను వ్యతిరేకంగా ఎటువంటి కార్యమైనా తలపెట్టుకున్నట్లుగా వారిలో మీ బుద్ధి దయచేయమని ప్రార్థించుకుంటున్నాం వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నువ్వు అటువంటి విధంగా దేవనైనా ఈ యొక్క జిల్లాను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించుకుంటున్నాం అక్కడికి వెళ్ళిన దేవుని ఎంతమంది మా బృందంనైనా వెళ్ళారు దేవునైనా మీరు నైనా వాగ్దానం చేసినట్టుగా దేవ ప్రదేశాల్లో ప్రతి ఒక్క ప్రదేశాన్ని స్వతంత్రించుకున్నట్లుగా దేవనైనా వాగ్దానం నెరవేర్చమని ప్రార్థించుకుంటున్నాం ప్రవక్త అక్కడ అడుగు పెట్టాలి దేవునైనా మీకు రక్షణ కార్యము దేవునైనా జరిగినట్లుగా దేవనైనా మీరు సహాయం సత్యస్థాపన జరిగినట్లుగా దేవనైనా అక్కడ క్రైస్తవులు అందరినీ దేవనైనా మా బృందం ఉందన్న ఎంతమంది అక్కడ వెళ్ళారో ప్రతి ఒక్క జిల్లా మీద మీ నల్లడింప చేసి దేవనైనా మా బృందులను అడుగు పెట్టిన వల్ల దేవనైనా మీ కార్యంలో అక్కడ నన్ను జరిగించండి సత్యస్థాపన జరిగినట్లుగా మీ కార్యం జరిగించమని ప్రార్థించుకుంటూ చిన్న ప్రార్థనలు చూస్తాం ప్రార్థనలు పెడుకుంటున్నాం మీరు ప్రార్థన చేద్దాం. పేరు ఇచ్చిన వాళ్ళు అశోక్ అనురాధ గారు అమ్మగారు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళతో వాళ్ళు ప్రార్థించిన ప్రయత్నం చేయండి. తర్వాత యావత్మల్ జిల్లా, మహారాష్ట్రలో మరొక జిల్లా యావత్మల్ జిల్లా గురించి మనం ప్రార్థన చేయండి. మన సమయం తక్కువే ఉంది. ప్రార్థన చేయండి, మరొకరు ప్రార్థన చేయండి. డిసిప్లిన్ ఇంకా మీద ఎవరైతే పేరు చెప్పి తమ్ముడు డిసిప్లిన్ మీద ఉన్న పేరు చెప్తే చేసేస్తుంటారు. ఎవరున్నారో మాలమ్మ గారు, అనురాధ గారు ఇద్దరు ఉన్నారు షేర్ అయిన వాళ్ళు. ఒకవేళ చేసేవారికి కూడా ఇచ్చే పర్వాలేదు, మరి ఎవరు చేయకపోతే చేసేవారికి ఇచ్చేయడం మళ్ళీ రిపీట్. షారోనక్కే ఉన్నారు మరి. మహాపరిశుద్ధుడా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన తండ్రి దయగల మహారాజా మీ బంగారు పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. మీ రక్తధారలు ఆశ్రయిస్తున్నాం, సహాయం చేయండి పరిశుద్ధాత్మ దేవుడా. హయా
తండ్రి ఇదిగో నాయన నీ ఆత్మ తండ్రి ఆనాడు ఆదిలోనే అల్లాడునట్లుగా ఈనాడు ప్రభా సార్వత్రిక క్రీస్తు సంఘం మీద మినిస్ట్రీలోను మా సంఘాలలోను నీ పరిశుద్ధాత్మను అల్లాడింపజేసి ప్రభా ఈ కుదురుబాటు ప్రార్థనకి నాయన మీరు సమకూర్చమని వేడుకుంటున్నాం. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా 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 ఇదిగో ప్రవక్తలో ఉన్న తండ్రి ఇదిగో నాయన దేవా కార్యశుద్ధి మాలో జరిగించండి. అయ్యా అయ్యా మా యొక్క నాయకుల్లో తను ఉన్న భారము నాయన ఇదిగో ప్రభు కార్యము మాలో జరిగించండి దేవా. నీకు వందనాలు వందనాలు తండ్రి. అయా ప్రస్తుతం ప్రభు భారతదేశంలోను సంఘంలోను జరుగుతున్న కార్యములు ప్రభు నీకు వ్యతిరేకముగానే ఉన్నాయి తండ్రి. సహాయము చేయండి పరిశుద్ధాత్మ దేవుడా. అయా భారతదేశము నాయన ఎంతో తండ్రి ఇదిగో చీకటిలోకి వెళ్ళిపోకముందే ప్రభా మీరు కుదుబాటు కాలములు ప్రార్థన నియమించారని మేము నమ్ముతున్నాం దేవా. అయ్యా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ప్రార్థనకి పురుకొల్పమని వేడుకుంటున్నాము దేవా. సహాయము చేయండి, అందరిలోని భారం పెట్టండి దేవా పరిశుద్ధాత్మ దేవుడా. అయ్యా ఇదిగో తండ్రి యావత్మల్ జిల్లా కొరకు మేము ఎత్తు పట్టుకుంటున్నాం. మహారాష్ట్ర ప్రాంతము నాయన మా సేవకులు తండ్రి 3 దినాలు ఉపవాసాలుండి దేవా ఇదిగో మా నాయకులు తండ్రి సేవకులు బృందము ప్రభు వెళ్ళి ప్రార్థించారు దేవా. అయ్యా మీరు కార్యము జరిగించండి ప్రభు. మరి ఈ జిల్లాకి వెళ్ళారో లేదో మాకు తెలియదు కానీ 12 జిల్లాలకి వెళ్ళి గుంపులుగా ప్రభు ప్రార్థన బృందాలుగా తండ్రి వెళ్ళి ప్రార్థించారు. ఆ ప్రార్థన తండ్రి ఇదిగో ప్రభువా దేవా మీరే కార్యశుద్ధి కలుగు చేయండి. ఇదిగో ఈ ప్రార్థనలో కూడా బృందము నాయన ప్రార్థనలు చేస్తా ఉన్నారు ప్రభువా. నాయన మీరే జతపరిచి సహాయము చేసి ప్రార్థనలతో పాటు మీరు కార్యశుద్ధి కలుగు చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు వందనాలు తండ్రి. యావత్మల్ జిల్లాని మీకు అప్పగించుకుంటున్నామయ్యా. అయ్యా 27 కోట్ల పైన ఉన్నారు ప్రభువా జనాభా తండ్రి. అక్కడ ప్రభువా ఎవరు క్రైస్తవులు ఎవరు క్రైస్తవేతరులో మాకు తెలియదు నాయన. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో మాకు తెలియదు నాయన. అయ్యా ప్రాంతమును మీకు అప్పగించుకుంటున్నాము. ఆ జనాభాలో నాయన ఒకవేళ ప్రభు క్రైస్తవేతరులు అయితే తండ్రి మీరు ఆకర్షించుకుని సృష్టికర్తవి నీవని నీ తట్టుకు మీరు ప్రభువా నీ ప్రణాళికలో ఉన్న వారిలో కార్యశుద్ధి కలుగు చేయండి. లేకపోతే ప్రభువా ఇదిగో తండ్రి క్రైస్తవులైతే వారందరినీ కూడా తండ్రి ఏకపరచండి. అయ్యా ఇదిగో తండ్రి మా యొక్క దైవజనులు ప్రార్థనలు బట్టి ప్రభువా బృందంలో ప్రార్థనలు బట్టి అక్కడ కార్యము జరిగించిన ఆయన అయ్యా తండ్రి ఇదిగో నాయన దేవా ఇదిగో తండ్రి నిన్ను ఆశ్రయించిన వారు ప్రభువా ఇదిగో ప్రవక్త దగ్గరికి కూడా రావడానికి ప్రవక్త సాహిత్యం దగ్గరికి ప్రవక్త యొక్క దర్శనముకు కనెక్ట్ అవడానికి కృపా ద్వారాలు తెరవండి. మాకు పరిచయం చేయండి సేవకులను సంఘాలను తండ్రి. అయ్యా కుదురుబాటు తీసుకురండి ప్రభువా. మీరే తండ్రి పూనుకోవాలి తప్ప మేము ప్రార్థించామని కాదు తండ్రి. ఇది మీరు చేసే కార్యము నాయన, ఇది మీ చిత్తానుసారమైన కార్యము గనుక ప్రభువా అందరిలోనూ కార్యశుద్ధి కలుగు చేసే కార్యకారి మీరు దిగి వచ్చి సహాయము చేయండి. 20 కోట్ల పైన ఉన్న జనాభాను మీకు అప్పగించుకుంటున్నాము నాయన. ఈ జిల్లాను మీకు అప్పగించుకుంటున్నాము. చీకటి గల చోట్లకు వెలిగించు దీపమైనట్టున్నావు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా సత్యస్వరూపియగు ఆత్మ ఆదిలోనే అల్లాడిన నీ ఆత్మను దింపి ప్రభువా ఆ జిల్లాల్లో తండ్రి మీరు కార్యశుద్ధి కలుగు చేయమని వేడుకుంటున్నాం నాయన. మండలాలు తండ్రి ఇదిగో ప్రభువా 16 మండలాలను ఆయన నీకు అప్పగించుకుంటున్నాము నాయన. సహాయము చేయండి. అక్కడ ఉన్న చీకటి ప్రాంతాలన్నీ నీ వెలుగు ప్రకాశింపచేసి ప్రభువా అక్కడ కార్యం జరిగించండి. ఎవరెవరు మతోన్మాదులు ఉన్నారో ప్రభువా ఎవరెవరు తండ్రి ఏ యొక్క తండ్రి రుగ్మతలతో ప్రభువా బాధపడుతూ బంధింపబడిన వారి విడుదల కలుగు చేసే దేవుడివి నీవు గనుక నీవే కార్యశుద్ధి కలుగు చేయండి దేవా. అయ్యా గ్రామాలు 1949 గ్రామాలు నాయన. ఆ గ్రామాలన్నీ నశించిపోవడం నీకు ఇష్టము లేదు కదా ప్రభువా. అయ్యా జిల్లాని అయినా మీకు అప్పగించుకుంటున్నాం నాయన. గ్రామాలన్నిట్లో మీరు కార్యం జరిగించండి. ప్రతి గ్రామంలో కూడా ప్రభువా క్రైస్తవుడు ఒక్కడు లేచినా ప్రభువా అయ్యా ఊరికి తండ్రి ఎంతో ప్రభువా నిజ క్రైస్తవుడు సత్క్రైస్తవుడు ఒక్కడుంటే చాలు తండ్రి. ఆ గ్రామాలన్నీ రక్షింపబడతాయి దేవా. అయ్యా నీవే కార్యం జరిగించండి. అయ్యా కలెక్టర్ గారు తండ్రి ఇదిగో నాయన పంకజ్ ఆసియా గారిని జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకోండి నాయన పరిశుద్ధాత్మ దేవుడా. అయ్యా అయ్యా రాజులను అధికారులను మేము ఎత్తి పట్టుకుంటున్నాము నాయన. వారిలో తండ్రి నాయన ఏ మతోన్మాదులు తండ్రి ప్రెజర్ లేకన్నా ప్రభువా న్యాయమైన పరిపాలన అందించే వారిగా సహాయము చేయండి నాయన. ఇదిగో ప్రభువా మీరే కార్యం జరిగించండి. కమిషన్ గారిని తండ్రి మందర్ పట్కి గారిని మీకు అప్పగించుకుంటున్నాం దేవా. అయ్యా 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 ఆ కమిషన్ గారిని తండ్రి నీతి న్యాయాలతో నింపు నాయన. అయ్యా అయ్యా దుష్టుడు తండ్రి పరిపాలన చెయ్యాలని దేవా భారతదేశాన్ని తండ్రి అస్తవ్యస్తం చెయ్యాలని పూనుకున్నాడు ప్రభువా. నా దేశమును కాపాడు తండ్రి. అయ్యా ఇదిగో మహారాష్ట్రలో మీరు కార్యం జరిగించండి ప్రభువా. అయ్యా తండ్రి మహారాష్ట్ర అనే రాష్ట్రాన్ని మీకు అప్పగించుకుంటున్నాం. 29 రాష్ట్రాలను మీకు అప్పగించుకుంటున్నాం. మీరే కార్యసిద్ధి కలుగు చేయండి. 7 ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రభువా. ఒక్క ఎమ్మెల్యే అన్నా తండ్రి ఇదిగో దేవా క్రైస్తవుల పక్షంగా పోరాడడానికి మీరు నిలబెట్టండి నాయన. అయ్యా వాయిస్ అయితే వినబడాలి ప్రభా క్రైస్తవుల పక్షంగా. క్రైస్తవులంటే ప్రభా అపహాస్యం చేస్తున్నారు ప్రభా. మా జ్ఞానమే మా బుద్ధిహీనతే ప్రభా. ఏకము కాలేకపోతున్నారు ప్రభువా. తండ్రి ఐక్యత లేక ప్రభువా. అయ్యా 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 నీవు ఇచ్చిన జ్ఞానం లేక చెరపట్టబడిపోతున్నారు ప్రభువా. అయ్యా ప్రవక్త ద్వారా తండ్రి నాయన సంపూర్ణతలోకి నడిపిస్తున్నావు నాయన. అయ్యా అయ్యా తృణీకరిస్తున్నారు ప్రవక్తని ప్రభువా. అయ్యా తండ్రి అక్కడ ఉన్న క్రైస్తవులతో మాట్లాడండి, క్రైస్తవేతరులతో మాట్లాడండి. మీరే దిగి వచ్చి కార్యం జరిగించమని అయ్యా ఈ జిల్లానంతటినీ కూడా తండ్రి యావత్మల్ జిల్లాని మీకు అప్పగించుకుంటూ ఆ మహారాష్ట్ర తండ్రి ఇదిగో నాయన ఇదిగో ప్రభువా దేవా తండ్రి ఆ యొక్క నాయన ఇదిగో ప్రభువా దేవ 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమైన మహారాష్ట్ర రాష్ట్రాన్ని మీకు అప్పగించుకుంటూ మీకే స్తుతులు చెల్లించుకుంటూ మీకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎలుపురాలు ప్రార్థనతో పరిశుద్ధుల ప్రార్థనతో జతపరచమని నజరేయుడు యేసు క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ఆఖరిగా నేను ప్రార్థన చేస్తాను. ఎక్కడని ఆశీర్వాదం ఇస్తారు. దేవుడు మన ప్రార్థన ఆలకించాడని ఆమెను పలికాడని అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్పాడు. రాజులందరి కొరకు అధికారులందరి కొరకు విజ్ఞాపన చేయమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు, యాచన చేయమన్నాడు, తర్వాత కృతజ్ఞతాస్తుతులు కూడా చేయమన్నాడు. ఎక్కడ వాళ్ళు అక్కడ 2 చేతులు మన స్థలంలో 2 చేతులు పైకెత్తి ఆకాశం ఉందని దేవుడి వైపు చూస్తూ కళ్ళుతో దేవానికి వందనాలు దేవా, మాతో ప్రార్థన చేయించినందుకు వందనాలు దేవా, భారతదేశ రక్షణ కొరకు మీరు మమ్మల్ని పాలిభాగస్తులు అయినందుకు నీకు వందనాలు దేవా. అయ్యా దేవ మేము చేస్తున్న ప్రార్థన ద్వారా క్రైస్తవులకు నాయన అయ్యా దేవ ఒక ఆదరణగా దేవ, ఒక ప్రొటెక్షన్ గా దేవ, ఒక రక్షణగా ఉండడానికి సహాయం చేయండి దేవ. దిగిరండి కన్న తండ్రి దేవ, కార్యములు చేయండి ప్రభా. దేశం అంతా యెహోవా మాట విన్నట్లుగా దేవ, దేశమంతా దేవ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాది వరకు దేవ నీ కన్నుల దేవ భారతదేశం మీద ఉన్నట్లుగా దేవ, ప్రవక్త పరిచయమగునట్లుగా ప్రభావ, గ్రంథాలు పరిచయమగునట్లు ప్రభావ, ఆదిమ అపోస్తలుల బోధలోనికి దేవ వచ్చినట్లుగా దేవ అయ్యే ప్రార్థన మీరు కార్యాలు చేస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు స్తుతులు స్తుతులు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన ఆశీర్వాదం ముగించుకుందాం. మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ప్రార్థన పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. దేశంలో మహారక్షణ కలుగు చేయవాడు ఆయనే అన్నావు కన్న తండ్రి దేవ. అంత మాత్రమే కాదు, ఏ దేశం గురించి అయితే నాయన ప్రార్థనలు చేయదు ఆ దేశం మీదకి నాయన నీ ఉగ్రత వస్తుందని వాక్యం సెలవిస్తుంది. ఆనాడు దేవ ఇజ్రాయెల్ ప్రజల మీదకి దేవ దేవుని కోపం రాకుండా మోషే అడ్డుపడినట్లుగా దేవ మరొకసారి భారతదేశం మీద దేవ ఉగ్రత కడగకుండా రక్షణ కలుగునట్లుగా దేవ, రక్షణ కలిగించేది నీవేనే దేవ. మరొకసారి అడ్డుపడే ఈ ప్రార్థనలు కుదురుబాటు ప్రార్థనల కొరకు దేవ మీరు మమ్మల్ని అందరినీ పొనడానికి తగినందుకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ప్రవక్తకు దర్శనం ఇచ్చే దేవ, ప్రపంచమంతటా సత్యంతో నిమ్మని దేవ నీ దాసుడికి మీరు ప్రేరేపించారు. అందుకొరకు నీకు వాడుకున్నారు, నీకు వందనాలు. అందుకొరకు అగాపే సంఘాల స్థాపన మీరు చేశారు, నీకు వందనాలు. అందులో భాగమైన అవుట్ రీచ్ నాయన మీరు లేపి దేవా ప్రతి ప్రాంతంలో అద్దరికి వెళ్ళి దేవా ఈ యొక్క పరిమళ సువాసనను వెదజల్లడానికి దేవ మా నాయకులను మీరు నియమించుకున్నారని నీకు వందనాలు దేవా. ఇద్దరి ద్వారా ప్రారంభించబడి అవుట్ రీచ్ పరిచయం ఇంచుమించు 11 మంది సేవకుల సహకారంతో దేవ అయ్యా దేవ ప్రతి ప్రాంతంలో నాయన అయ్యా కన్న తండ్రి దేవ ప్రార్థన చేయడానికి, ప్రవక్తను పరిచయం చేయడానికి,
సత్యవ్యాప్తి చేయడానికి దేవ ప్రయత్నిస్తున్న నీ బిడ్డలందరికీ సంపూర్ణ ఆరోగ్యం, అభిషేకము, దీర్ఘాయువులు దేవ మీరు దయచేయండి. అందులో భాగమైన మా నాయకులు దేవ, మా ఆత్మీయ తండ్రి సైమన్ గారికి నాయన మీరు ఇచ్చిన తలంపును బట్టి నీకు వందనాలు దేవ. ప్రతి ప్రాంతంలో ఇక్కడ ప్రార్థన చేయడం కాదు, అక్కడికి వెళ్ళి నాయన ప్రార్థన చేసి అక్కడ ఉన్న క్రైస్తవుల పక్షముల దేవ, మతోన్మాదుల పక్షముల దేవ, అయ్యా దేవ మరొకసారి దేవ మేము ప్రార్థన చేసి దేవ వారికి రక్షణ కలుగునట్లుగా, వారికి ఉగ్రత కలుగునట్లుగా అయ్యా దేవ మరొకసారి ప్రార్థన కొరకు మీ దాసులు మీరు పిలుపునిచ్చారు. వందనాలు దేవ. దానికి తోడ్పాటుగా, దానికి సహకారంగా దేవ ఈ కుదిరిపాటు కాలాల ప్రార్థన ఏ బృందమైతే వెళ్తుందో దేవ, ఏ బృందమైతే అడుగు పెడుతుందో దేవ, వారి కొరకు, భారతదేశంలో రాష్ట్రాల కొరకు, ప్రతి జిల్లా కొరకు, ప్రతి కలెక్టర్ ఎమ్మెల్యేల కొరకు దేవ ప్రార్థన చేస్తుండే కదా దేవ. మీరు మా ప్రార్థనలన్నీ ఆలకించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు దేవ. అయ్యా దేవ సొలొమోను చెప్పినట్లుగా కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలన్నావు కన్న తండ్రి దేవ. ఈ కార్యాన్ని తలపెట్టిన నీవు, దేవుడు వెలిగించిన దీపం ఆరిపోదు నాయన. నీవు తలపెట్టిన ఈ కార్యము దేవుని ఏ ఆటంకము లేకుండా దేవ, ఆటంకములు వచ్చినా కూడా నాయన నిర్విటాకంగా కొనసాగడానికి దేవ. అయ్యా దీని కొరకు ప్రత్యేకంగా నడిపిస్తున్న జకరియా పాస్టర్ గారికి దేవ మరి ఎంతగా ఆరోగ్యం, అభిషేకం, సంయోజన సహాయాన్ని దేవుని కుమారుడు మీరు అందించే దేవ. ఇలాంటి ప్రార్థన చేయడానికి మీరు సహాయం చేయమని కోరుతూ చేసిన ప్రార్థనలన్నీ మీరు ఆలకించిన ఆమెను నమ్ముతూ విశ్వసిస్తూ దేవ. అయ్యా దేవ ఈ ప్రార్థన చేయడం మాత్రమే కాదు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి తిరిగి వస్తున్నాం, నాగపూర్ ప్రాంతానికి వెళ్ళి తిరిగి వస్తున్నాం, ప్రార్థన బృందం అంతటిని బట్టి దేవ నీకు రాకపోకలేదు యెహోవా నీకు తోడుగా ఉన్న కృపాక్షముల వెంట వచ్చి నడిపించిన వాగ్దానం ప్రకారంగా దేవ మా ప్రియ బిడ్డలు, మా సేవకులు దేవ, విశ్వాసులు అందరూ నాయన క్షేమముగా అయ్యా దేవ ఈ దినాన రావడానికి దేవ, అయ్యా దేవ ప్రతి చోట దేవ, అయ్యా దేవ మీరు ఊరేగిస్తున్నది నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఎందుకంటే దిగున ఆనంద సంతోషంతో రేపు కూడుకునే పర్యాంత వరకు నీ కృపాక్షములు వెంట వచ్చి నడిపించమని కోరుతూ మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ ప్రాణాత్మ దేహంతో నీకు లొంగిపోతాం మమ్మల్ని అందరూ మీరు వర్షపరచుకోవడం ప్రాధాన్యపడుతూ అయ్యా దేవ సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ పాపం చేయని ఓటమి ఎరుగని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనడికి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము, పైనున్నటువంటి పరమక్రీస్తును ఈ భూలోకానికి, మధ్యాకాశానికి తీసుకొని రావడానికి, అన్నిటికీ కుదురుబాటు కాలాలను సిద్ధం చేయడానికి పూనుకున్నటువంటి భక్తులకు, ప్రార్థనా పరులకు, సువార్థికులకు, సేవకులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నింపు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ ఆమేన్. మా అందరికీ వందనాలమ్మా. వందనాలు నేటి దినాన 11 మంది ప్రార్థనలో పోరాడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పున మరి దేవుని దీవెనలు మెండుగా కలుగును గాక. ఆమేన్. వందనాలు, వందనాలు.